అల్వాల్ సర్కిల్ తుర్కపల్లి 190 డివిజన్ వెంకన్న కాలనీ మరియు సాయి సూర్య కాలనీలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను మత్స్యబొల్లారం డివిజన్ మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ స్థానిక కాలనీవాసులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యబొల్లారం డివిజన్లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారం 100 కోట్ల అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. అలాగే కొత్తగా ఏర్పడిన కాలనీలలో అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు. మిగతా కాలనీలో కూడా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకన్న కాలనీ అధ్యక్షులు సందీప్ రెడ్డి, సాయి సూర్య కాలనీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి మరియు స్థానిక నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, లడ్డూ రెడ్డి, రాజేంద్ర యాదవ్, వెంకటేష్ గౌడ్, దిడ్ల స్వామి, వెంకటేష్, నవీన్, సంపత్ యాదవ్, నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏమన్నా ఉన్నది ఉన్నది ఇట్లయితేనే నేను అందుకే ఏమో తెలియదు మనకు ఇప్పుడు ఎడుగుతాను ఇంకోటి సత్కాలు ఉంటుంది ఇంకో గ్రూప్ ఫోటో సురేంద్ర రావే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. జైలు మంది ముందర ఎంత కష్టపడితే కానీ ఇంకా రోడ్డు రాలేదు. 7th కాలనీ కాంబినేషన్ లో మైనపూర్ హనుమంతరావు నాయకత్వం, టైగర్ జితేంద్ర నాయకత్వం, సురేంద్ర నాయకత్వం. మెయిన్ అంటే మన ఈ భోరం అన్ని ఖాళీలో డెవలప్ అయ్యిందంటే రాముడు లక్ష్మణ్ అనుకోవాలి. రాముడు అంటే జిత్తన్న, లక్ష్మణ్ అంటే సురేంద్రన్న. సురేంద్రన్న చెప్పిన మాట అన్న కానాడు. ఏది మెయిన్ చూస్తాను, నీకు తెలిసా కానీ నాకు చూస్తా అన్న చెప్పిన అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి, మ్యాక్సిమం అయిపోయినాయి. కొన్ని ఉన్నాయి, కొన్ని జాగాలలో కొన్ని ఏరియాలలో 2-3 సబ్ లైన్లు ఆ లైన్లు తప్ప కానీ మిగతా ఇది కాంగ్రెస్ ఆయంలోనే అన్ని జరుగుతున్నాయి. ఇంత గత ప్రభుత్వం 15 సంవత్సరాలు ఒక్క రోడ్డు కానీ ఒక పని చేయలేదు, ఏకనే పని చేయలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని ఖాళీగా పనులు అవుతున్నాయి. అవునా కదా చెప్పనన్నా? కాంగ్రెస్ అయితే పని అవుతాయి కదా. కాంగ్రెస్ దిక్కేసి మరి ఏమున్నది సార్, ముందుకు వచ్చే రోజులు వస్తున్నాయి. మరి ఇక్కడ విచ్చేసిన 7-8 కాలనీ ప్రెసిడెంట్స్ మన రాజేందర్ అన్న గారు, నరేంద్ర అన్న గారు, సందీప్ గారు, నరేష్ రెడ్డి గారు, మరి శ్రవంతి కాలనీ నుంచి ఆనంద్ రెడ్డి, ఆగం రెడ్డి అన్న గారు, లక్ష్మీనారాయణ గారు, మరి ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మరి ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికి కూడా పేరు పేరున మా నమస్కారాలు. మరి ఇట్లాంటి మన 133 డివిజన్లో ఒక 128 కాలనీస్ ఉంటాయి. సురేంద్రన్న రైట్ ఫ్రమ్ కౌకూర్ నుండి ఇక్కడ వరకు. మొన్న కౌకూర్ హార్డ్లీ పోయి మనకు జస్ట్ ఫిబ్రవరిలో పోయింది. అప్పటి వరకు మనకు కౌకూర్ ఉంటాయి అంటే హార్డ్లీ 3 months అవుతుంది. మొత్తం ఆల్మోస్ట్ జవహర్ నగర్ దాకా కూడా 133 డివిజన్ చాలా పెద్ద డివిజన్. ఇక్కడ ఒక 24 స్లమ్స్ ఉంటాయి. మరి ఇక్కడ దాదాపు 850 కోట్ల వర్కులు మనం కంప్లీట్ చేసినాం. మరి ఈ కాలనీస్ అన్ని కొత్త కాలనీస్. దీనికన్నా ముందే గోపాల్ నగర్ లాస్ట్ కాలనీ ఉండే ఈ రోడ్లో స్పెషల్ ఇక్కడ బిట్లో సహాయ సహకారాలు మాయంబడి ఉండాలా. మరి అందరూ కూడా ఏవైతే ఇప్పుడు ఊర్లలో చాలా మందికి ఇక్కడ కాలనీస్లలో అంతా ఊర్లలోనే ఓట్స్ ఉన్నాయి. మాకు కూడా ఓటు రూపంలో మీరు మమ్మల్ని ఆదుకోవాలా ఎప్పటికైనా ఫ్యూచర్లో కూడా. మరి అట్లా ఉంటేనే ఫ్యూచర్ డెవలప్మెంట్ కూడా మేము చేస్తాం. ఇంకో 1000 కోట్లు అయినా పర్లేదు తీసుకొచ్చి చేస్తాం. అన్నగారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు తను ఆల్మోస్ట్ ఇక్కడ ఒక
1500 కోట్లు అల్వాల్ సర్కిల్లో చేసింది. ఇప్పుడు మీ ఎంబడి మేము ఎట్లా పనిచేస్తామంటే ఒక కాలనీ వాసులు లెక్క మేము కూడా ఒక కాలనీ మెంబర్ లెక్క పనిచేస్తాం. మేము ఏదో కార్పొరేటర్ కాదు. మీరందరు లేకపోతే నేను కార్పొరేటర్ కాలేను కదా. మీరందరు గెలిపిస్తేనే మేము కార్పొరేటర్ అయినాం. డెఫినెట్గా కూడా ఇక్కడ ఏ కాలనీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆగమన్న చూస్తున్నాడు. ఆగమన్న మీ కాలనీలా ఇప్పుడు పక్కన కాలనీలు ఉన్నాయి. రాయల్లో మొన్ననే ఒక 4-5 రోడ్లు వేసినాం. మీరు యాక్టివిటీస్ బాగా యాక్టివ్, ఏ కాలనీ యాక్టివ్ ఉంటే అంత ఫాస్ట్గా ఆ కాలనీ డెవలప్ అవుతుంది. ఎవరైనా కానీ నన్ను అయితే మీరు ఇప్పటిదాకా వచ్చి ఎప్పుడు అడగలేదు, ఒక్కసారి కూడా మమ్మల్ని కోఆర్డినేట్ చేయలేదు. చేయాలన్నా చేస్తేనే అయినా కానీ నేను ఒకటి మురళీకృష్ణ